బాబు వచ్చిండి తెచ్చినావా నువ్వు నీరానా ఇది నీరా ఎంత తెల్లగా ఉన్నది ఇప్పుడు తాగుదామా ఉంటది అట్లా కాసేపు ఉంటది ఇప్పుడు మనం పోడేనా పట్టుకుని బుక్కి పోవడం తాగుతారు మనుషులకి ఇప్పుడేనా అడుకోయి తాగుదాం మంచిగానే ఉంటది ఉండేది మంచిగానే ఉండేది కానీ అప్పటిదాకా ఉంటుందా ఇట్లనే ఫ్రిడ్జ్ లో పెడదామా మరి అదేం కాదు నీరైతే ఇచ్చింది బాబా కళ్ళు తాగిన వల్ల ఇట్లా అయింది నీ మొఖం. హాయ్ అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. చెత్త చేసిండు పోతానే పడతావు పడ్డాయి ఇలా పోతానే నీ గిరికి వెళ్ళి ఎక్కుతా అంటే పట్టలేదు. చేపల కూర తింటది, దీని రియాక్షన్ చూద్దాం. వాళ్ళ కామెంట్లో సాత్విక ముక్కలు వేయాలి ఏం తిన్నారనికంటే అది తింటేనే తృప్తి అనిపిస్తాను. సరే తిన్నారా? మేమైతే తిన్నాం. నాన్ని బుక్కడాన్ని అటుకులు ఫోన్ చేసుకున్నాం, మంచి కింద బుక్కినాం, ఇక వెళ్ళటానికి స్టార్ట్ అవుతాను. అయితే ఇలా ముచ్చట ఏంటిదంటే ఒక ఆడికి వెళ్తాను, అక్కడ ఏం చేస్తాం ఏంటిది అనేది చూసిన కొద్దీ మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ నేను ముచ్చట చూసిన అందుకే డ్రెస్ ఎట్లుందిర్రా ఇక మంచిగా ఉంటే ఇక వదిలారా, అది పాసిపోయి అయ్యేదాకా దీన్ని వేస్తారు. సద్దుల రోజు బతుకమ్మ రంగు ఇదే డ్రెస్ వేసుకున్నాను. సరిపోయి మెయిన్ కంఫర్ట్ చూస్తాను నేను ఏదైనా కానీ కంఫర్ట్ ఉంది అనుకో, ఇక అది ఎన్ని పీసి పాసి చినిగే టైంకి అయినా కానీ వేసుకోకపోతే. కంఫర్ట్ లేనప్పుడు కంఫర్ట్ వేసుకొని ఉతుక్కోవాలి, కంఫర్ట్ వేసుకొని ఉతుక్కోవాలి. అవి ఫుల్ రానేస్తాను ఏనా సత్క. ఇక మా బాప ఒల తెచ్చిండు, ఒలతో చేపలు పడతాం మేము. చదివేలా అమ్మమ్మ ఇక అన్ని చదివేళ్ళు. బాస్మతి బియ్యం పోతే అయిపోగర్రా, బాస్మతి తేలే మనం నిన్న. నేను అడిగితే తిన్నారా అని నీళ్ళు కావాలి కాడ వంటకు. అక్కడ మంచిగా ఉంటాయి ఉండే బిందె తుత్తుకొని పెద్ద. ఇంకో ఇప్పుడు పోతాను మేము. పొయ్యి చేపలు ఎన్ని పడతాయో ఏమో కానీ చేపలు పట్టడానికి పోతాను ఫ్యామిలీతో, ఫ్యామిలీ పిక్నిక్ లెక్క. ఓలా తెస్తాను అనే బాబు. గాలాలు కూడా అవసరం లేదు, మునుగుతుంది, లోతేం ఉండదు అన్నాడు. లోతు లేకుంటే దిగి పట్టచ్చు కానీ కాదు, ఒక గంట సేపు పడితే ఎత్తే అయిపోతుంది. ఓలా అయిపోతుంది ఉంటే ఎంతసేపు ఒక 10-20 నిమిషాలలో పడతాయి. 10-20 నిమిషాలకి చేపలు పడతాయి, వెంటనే పడతాయి. వేసుకుంటావు బోల్పాలు డబ్బా నీళ్ళ డబ్బా. ఇంత చిన్నగా మెల్లగా మెల్లగా మన వాళ్ళ నత్తరు మూరల వీణ ఇంత పోతున్నావు నత్తరు. మనం అత్తలే ఎడ్ల బండి కారాన్ని అయితే మేము ఎప్పుడు చూడలేము. ఎద్ద బండి కంటే కచ్చరాలు వచ్చే బాట ఇది. ఒక చిన్న కచ్చరా కొనుక్కోవాలి ఇటు వచ్చిన మంచిగా ఉంటుంది. ఎడ్లైన వాళ్ళని మరి ముందే కట్టాలి ఉంటే ఉండని అన్ని కాళ్ళు పోతాయి. చేపలు పడాలి, ఇంత కష్టపడచ్చు. ఇటేనా గింత అంత దూరం నడుస్తుంది మరి గింత మనం ఇక్కడ అల్లుకొని తిన్నాం మొక్కని తిన్నాం తిననేలే. కాదు ఒకసారి మయన్న మనందరం అది అటు చింత చెట్టు, అది చింత చెట్టు బాపు మనం అందరం వచ్చినప్పుడు మయ్యన్న వచ్చినప్పుడు అన్ని కాదు ఒకసారి కోతులు వచ్చినాయి. అదే ఇది ఎప్పుడు చెత్త ఉందని రాలే. ఏమైంది మా గోత తోట లేదా అన్ని కొంచెం ఏడు కొంచెం కదా ఈడ అంటుకుందామా ఆడక అక్కడ మంచిగా ఉంటుందా మొత్తం ఏంటి
వాడ అంతా గచ్చే ఉంటాయి. సరే పాలు ఆడనే అనుకుందాం మరి. చూసి వచ్చినాక మత్త అట్లా అంటారు. మత్త అట్లనా మత్తడు అంటారు. సో ఇక్కడికైతే వచ్చినాం. నాలుగు ఇటు ఇది పట్టుకో. భయపడతాయి వాటికి దాటాను. అది వచ్చింది. షూటింగ్ తీయలేదు మనం ఇక్కడ మేము షూటింగ్ కూడా తీసినాం. ఎట్లుంది చూడండి. ఓ నాయ పెద్దనే ఉన్నాయి కదా చేపలు. ఇవే బుడ్డ జిమ్మలేని ఇక అలా వాడజిక్క ఓ నాయ పెద్దదే కదా. పైలంగుండు రాజా పడతాయి కానీ గయ్య కొంత అర్థం కానీ బండలు పెడదాం కూడా పెట్టి వలే ఎత్తుకపోతే అయిపోద్ది. ఏంటే ముచ్చడు వాడాలి. ముచ్చడు వాడాలి. నువ్వైతే తినాలి. తినుడే ఇక ఫస్ట్ టైం వెనక చేపల కూర తింటది. మటన్ తినిపించిండు. ఫస్ట్ టైం వెనుక చేపల కూర తింటది. దీని రియాక్షన్ చూద్దాం. తింటా, ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఘోరంగా ఉన్నాయి. ఇక డాక్టర్ అన్నాడు చేపలు తినాలి మటన్ తినాలి అన్న వాళ్ళు ఇప్పటిదాకా తినలే అన్న వాళ్ళు, అందుకే నీకు మోకాల నొప్పి అది అన్న వాళ్ళు ఇక దీనికి బుద్ధి వచ్చింది. చేపలు ఏం తింటాయి, నీకు తింటాయి. మళ్ళీ దీని మందులు ఉండే మాకులు ఉండే. బాయిలర్ కోడికి అయితే ఇంత దొడ్డు సూది కొడతారు. బాయిలర్ కోడి బంద్ చేసినాం ఈ కాంచి. నాటు కోడి ఏమంటుంటాం, మటన్ ఎప్పుడు తినలే అందుకు గుర్తొచ్చి పడట్లేదు. సాత్కా కూడా ఫస్ట్ టైం కాసత్తే ఇలా రియాక్షన్ చూద్దాం. ఓలు మంచిగా ఉండే అంటారు, ఓలు మంచిగా లేదంటారు. మా బాప ఆల్రెడీ దిగిందా. మా గంత చిన్నది తెచ్చినావేంది? ఎంత గంత చిన్నగా పెద్దగా పడాయి మరి. ఇక పెద్ద అయినా పడతాయి, చిన్న అయినా పడతాయి అన్నట్టు. పెద్ద అయినా పోతాయి వచ్చి. నేను కూడా అన్నా వంట సామాన్ తెపోయినలే మరి. చేపలు చూడండి పడ్డదా ఇక్కడ చిన్న చేపలు అయితే బాగానే ఉన్నాయి. మంచిగా లేవా అని చేపలు బాగున్నాయి. అది లోతు ఉంటుంది కావచ్చు మరి కొంచెం. కానీ ఆడ వరద లేదు మరి. ఆడ మునుగుతావు కావచ్చు కొంచెం. బాగా అవుతున్నట్టున్నది. మళ్ళీ కనబడతలేదు, ఏర్పడుతుంది. అబ్బో చల్లగా నీళ్లు పాడుగాని. నీళ్లు ఘోరంగా చల్లగా ఉన్నాయి రా. అబ్బో నీకు చలి పెట్టలేదా? మా బాబు ఏంటి అని ఏం పోతే ఘోరంగా చల్లగా ఉన్నాయి. అబ్బా అమ్మో ఇలా నడుస్తున్నా అతని కాదు. నీ అమ్మకి చెట్టు దీన్ని నేను అడిగేస్తాడు లోపలికే పోతాను. ఈ ఖర్చు దీనికి పడ్డాయి. ఆడోటి చిన్న చిన్నవి బాగా చిన్నవి పడ్డాయి. మునుగుతలేదు. బండలు కట్టేద్దాం ఏంది. ఆడోటి ఈడోటి బండ ఎవరైతే వేసినాం. లోతేం లేదా అని గదే లేవుతుంది. మనకు కూడా దిగుదాం వార్రా. అంటే నీళ్ళు పారుకో ఉండేసరికి ఇట్లా ఓలలు వేస్తుంది అన్నమాట. కానీ ఓలకైతే బెనిఫిట్ బాగుంది. ఇట్లా గాలాలు వేసి తాపు కొట్టి వాడే కంటే ఒకసారి ఒలేసినాం అనుకో ఇంకా ఎక్క తక్కువ పడతాయి. ఎన్ని పడుతుంది ఇలా కానీ ఓ కిలో పడితే మంచిగా సంబరం. అసలు ఎట్లుంది లొకేషన్. చెత్త చేసిండు చూసిందా. చెత్త చేసిండు. మనకు అట్లా చెత్త చేసిండు. ఒకసారి నీట్గా ఉంచుకోవాలి. ఏంటైనా చేపలు అయితే ఫుల్ ఉన్నాయి. ఏం చేయాలి ఇప్పుడు చేపలు పడకుండా మన బతుకు తొక్కనే తెచ్చిండ్రా. చేపలు పడకుంటే మా కారపొడి నూనె దిక్కు అవుతుంది. మా పాప అయితే ఎత్తాడు. ఇక మొట్లున్నాయి కాబట్టి పడు కష్టం అంటాడు. చేపలు పడకుంటే ఏం చేద్దాం. ఎంట్రుకాయలు కాచుకుందాం. గుంపు చూడ గుంపు గడుతుడు దాని బొక్కలు చూడు. ఎంట్రుకాయలు చేసినట్టున్నాయి. ఎంట్రుకాయలు పడదామా ఎట్లున్నాయి. పట్టు పొడి పట్టచ్చా. ఒక్కొక్క ఎంట్రుకాయ ఉంది. అవునా బాపు పట్టచ్చు. నీ పట్టు రాదు ఒకటి దానికి ఏమన్నా కొనలో పట్టుకొని వస్తుంది. నీకు తెలుసా అది కొండలు అన్నది ఒక ఇట్లా పడుతుంది. పట్టినాల మనం ఇటు గుంజాలి. ఎడిచి పెడితే ఉన్నది. ఎండ్రకాయలు ఉన్నాయి. ఒక ఎండ్రకాయ 2-3 ఎండ్రకాయలు పడ్డా చాలు. చేపలు పడుకుంటే ఏం చేద్దాం. నేను ఎండ్రకాయల షికారికి పోతా అనుకున్నాం. మాకు ఏడా మంచి లొకేషన్ దొరకక ఆగిపోయినాం. అంటే లొకేషన్ ప్లస్ ఎండ్రకాయలు కావాలి. దొరకలేదు. ఉన్నాయా బాగానే మరి పడతాయా
పడతాయి మా రోళ్ళకి పడతాయి కదా బాగున్నాయని. కానీ ఒక మొట్లకి పడితే మొట్ల కింద ఉంటాను. అంకుల్ ఇప్పుడు గిట్ల ఇస్తుంటే ఇట్లా గిట్ల రావా? ఇప్పుడు గిట్ల ఇస్తుంటే ఇట్లా గిట్ల రావా? కాదు అట్లా ఇచ్చడానికి చేపలు రావా? అయ్యో పీకింది. ఒకటి పడ్డా మంచి చేపలేనా నీవి? ఇట్లా పిసికి తీస్తారు కదా. పడ్డాయా? గటు వాడాలి గటు కుచ్చే చేపలు ఏమన్నా ఉన్నాయా? నువ్వే కూర్చోట్లేదు జల్లలు ఉంటాయి జల్లు కూడా కానీ లోపకుండా కానీ పడితే బాగానే పడతాయి లేకుంటే లేక ఆడోటి ఈరోటి అయితే పడ్డది. గిర ఏమంటావు అంకుల్? ఇంకేం పెట్టబోతుంది. నిన్న ఆడోటి మీకేస్తా ఎత్తే ఇదే చేపను వెరైటీ ఇది అది బండమయ్య బండమయ్య బండల పన్ను చిన్నగా ఉన్నది అదే ఎత్తాను అందుకే మంచిగా పడితే ఉల్లారు పోసుకోవచ్చు కానీ ఇట్లా ఉల్లార పోసి వండుకుంటారా? మధ్యలో కట్టాలి. ఇసోటి తోపలు అయితే మంచి కానీ తోపలకు రాదే గిడ కట్టాలి గిట్లా. ఇప్పుడు ఎండున్నాయి అయ్యే ఇప్పుడు కొట్టుకు రావాలి. పడతాయని మరి అవి పోతానే పోతాను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. దిగి అందా పట్టను మీరు దిగుల్ని అందరం దిగుదా పట్టను మెల్లగా ఏడికి దిగుతావు సక్క జాయిన్ అంటే పోయి పడతావు. ఆడదానికి భయం వేలే చెప్పు తినని వాళ్ళని గిసోటి వాళ్ళని తీసుకురావద్దు. బండలు పెట్టలే తొందర దిగని మోకాలు పెట్టిన అద్దు అద్దు బాగా బరువు ఉందనే బరువు బాగుంటుంది ఆడ దిగరా కాదు ఎట్లా దిగిందా మరి? అబ్బే నేనేం దాని గజ్జి పడ్డాయి బండ చెప్తాడు మూలకు బండ గోని పట్టాయి ఇంకేం ఆకలి కాదు అసలు అన్ని గట్టుకొని ఉన్నాయా. మస్తు అనిపించింది అందరం కలిసి ఇట్లా బయటకు వచ్చి చేపలు పడితే మస్తు ఎంజాయ్ అనిపించదు. అయ్యో రొయ్య ఇలా రొయ్యలు ఉన్నాయట గిరేటే అలా ఒక పులుసు అవుతుంది. చేపలు అయితే ఏం దొరకలేదు తక్కువ ఎంత ఆశపడితే అంత నిరాశే కానీ చేపలు అయితే వాడలేదు. ఈ ఆడోటి ఈడోటి ఈగిపోతాను చూస్తాను ఈగిపోతాను కాదు మొత్తం చూడు పట్టు ఆ కిందికి వెళ్ళిపోవు ఇంకా అటు కొచ్చకుండా పోయి ఈ మధ్యలో ఉంటుంది గోసవాడు కట్టె పెడితే అసలు కట్టెలో జరుపుకుంటే అంతా మంచిగా ఉంటుంది కానీ లెవెల్గా ఉంటుంది కారు ఇలా చెత్త తీసుడే సరిపోతుంది మాకు. చేపలు పట్టుడు కంటే సాపు చేసుడే ఎక్కువ అయింది కానీ మంచిగా అనిపించింది. ఎట్లుంది మా చేపల వేట? రావురా ఏ చేపలు పెద్ద అడిగే టిగ్గుల్ని చదువు ఇదంతా టిగ్గు పడ్డేది ఇద్దాం పట్టండి గోసపాడు కానీ ఇక కామెంట్లు ఎట్లా వస్తాయేమో. మనోళ్ళు రేదాకా పట్టడం అంటాడా ఏమో కామెంట్లు పెట్టుకుంటారు. నోట్ల మన్ను పడుతుంది అదే అబ్బా ఘోరంగా ఇట్లా కుచ్చుతన్నాయి కుట్టుతన్నాయి ఆగమాగం చేస్తున్నాయి. అవి ఇవన్నీ ఎక్స్పెరిమెంట్లు చేసినాం కానీ చేపలు అయితే చక్కగా వాళ్ళే
చేపలు వేసేది ఎదుర్రా కానీ ఇది అలా పడితే గంట అయింది ఇవి పట్టడానికి ముందరికి పోదాం ఇక బాగానా పక్కన పొక్కులు వస్తాడా కొక్కుందాడా అది దొరికిన 2-3 బంగారం అనుకున్నాం కానీ అందరం కలిసి మంచిగా ట్రై చేసినాం చూడు ఇంత పెద్దది ఎక్కువ చూడలే నేను పట్టు లేదు చెయ్యి పట్టుంటే ఎక్కుతా 35 ఉండేది గీ ఒక పట్టుంటే ఈజీగా ఎక్కచ్చు నీ అమ్మాయి పాము ఉందిర్రా చిన్న పాము పిల్ల అగో ఏమో పాము ఇదేం పామే కట్ల పాము ఉన్నట్టుంది కట్ల పాము కట్లు ఉన్నాయి కొట్టిందనుకో వాళ్ళ బోన్ కట్లు అవుతుంది కట్ల పాము పోయి అన్ని పట్టుకురాపు ఇప్పుడు బుక్కడంతా కళ్ళు తాగుతాం పోయి సత్తా పోయి వాళ్ళు దోసకాయ తింటా తాగు ఏంది అనుకో నువ్వు కూడా మంచిది నీరు ఇంకా మంచి కళ్ళు కాలే పట్టు పొంగుతాండి గారు బంద్ చేసి తాగుతుందా ఏంద్రు తాగాలి ఇప్పుడు ఎట్లా మరి అడుకుని తెచ్చిన మంచిగా ఉంది బుక్కుదురు అవి ఇప్పుడు పోయారకు గుడ్డి పోతే ఆకలి అవుతాయి అయ్యో 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 మూత కింద పడ్డది పెట్టకు అవి నురిగే పోతాంది రా పోని పోని నురిగే రా అది బాగా తింటాను బియ్యం కిందికి వాడే లోపే నిండుతాను అవిటిని తినడానికి వచ్చినట్లేదు అవిటికి తిండి వేస్తానికి వచ్చినట్టుంది ఎవరో తాగుతారు ఇక ఎట్లా వస్తుంది బలి వస్తుంది ఇక నీరే తెచ్చుకున్నా కళ్ళు అనుకున్నారు ఇదైతే ముక్కలు కొంచెం తీయ ఉంది మరి మంచిగా ఉంది బాగుంది తీయగా ఉండేది వర్షపడతలేదు మస్తు అనిపిస్తుంది అన్ని మంచిగా ఉంది తాగు నాకు అనుకోక నీళ్ళు ఏం కాదు పట్టు చూసుకో నీళ్ళు లేవు వంటకు కావాలి నీళ్ళు నువ్వు కూడా తాగు చెప్తా మొక్క పుల్ల తీయకుండా తాగలేదు చెప్పండి పల్లె అది కానీ కళ్ళు గిట్లేదు కూడా ఫుల్గా ఉంటాయి కళ్ళు మీరే కలర్ ఉంది తెలుసా వాటి ఆకలి అవుతుంది కావచ్చు రాదు ఇడికి రాదు ఎవరు బియ్యం కడుగుతాండి ఇవాళ చేపలు రాకుతాండి అయిపోయిందా రాకు ఏం చేస్తాను సత్య పొట్టు గీకుతాందంట కానీ పొట్టు గీకుండా ఎందుకు ఇట్లా రాకానే అయ్యా ఏం రా అటు పోతాంది మీ దగ్గరికి రాదు అది లొల్లిలు పెట్టుకుంటాను అవి లొల్లి పెట్టుకుంటా అన్నాయి రా కట్టె దగ్గర పెట్టుకుంటా అయిపోయి మొత్తం వేస్తే పోయినాయి ఎన్ని కిలోలు అయితే పడితే ఎన్నో కిలోలు అయితే అనుకున్నాం కానీ పోయినాయి ఎంతో మంది పట్టేదా
మా పొయ్యి స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. అంటుకుందారా పోయి ఒక సరిపోతాయి కట్టెలు. ఏం చెప్తాను ఇక్కడ ఇంటికే పడతాను ట్రై చేసిన కొన్ని తీసుకొని తప్పించుకొని. పట్టుకొచ్చినవా ఏడా అదే చచ్చిపోయిందా 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 పానం ఉండండి కొండిసుకొని తీసుకొని పో చచ్చిపోయింది అది ఇక్కడ మళ్ళీ ఒకసారి ట్రై అయిపోయింది వాళ్ళకి లోపలికి బాగా లోపలికి కాల్చుకొని తింటా ఇట్లా ఐస్ క్రీమ్ తింటాడు గమ్ముతాను. ఐస్ క్రీమ్ కాదు ఇది పట్టింది అనుకో కట్ అయితే 20 పట్టుపిద్దాం సత్క అమ్మో 20 పొల్ల ఇప్పుడు అది అత్తుకుంటే రాదు చచ్చిపోయిందా నిజం కదా. చచ్చిపోతాడు వాడి ఉన్నది కొండి. ఎట్లా అంటే ఎంట్రుకాయ నేను ఆడ వాడి ఉన్నాయి సీమలు పట్టి ఉన్నాయి. అరే ఏందని చూసిన ఆడే కనబడదా పట్టపోనా పడతా పోయి అయితే అంటుకుంది కట్టెలు గిన్నె ఏరుకొచ్చిన అయిందా నన్ను అంత బాగా ఇక మా చేపలు చూడండి ఎన్నో పడతాయి అనుకున్నాం కానీ ఇక గిన్నెనే పడ్డాయి. నా మంచిగా గట్టిగా తింటే నా ఒక్కని మందం అయితే గివి తిను ఇక దగ్గర కంటే గింత అంత అవుతుంది కూర అంతే మంచిగానే అంటే మంచికి. ఇక మీరు అంటే ఏమంటారు పల్చగా తింటారు కాబట్టి మీ ఫ్యామిలీ మొత్తం సరిపోతాయి. నేను ఒక్కని తింటా గట్టిగా తింటా కళ్ళు ఉన్నాయి కాబట్టి ఇవి కూడా సరిపో. వ్యూ ఎట్లుంది? మేము తిన్నాం మంచిగా పన్నా గుర్ర అంటాను కొట్టు వంట చేస్తాను మేము వెయిటింగ్ తిండికి. తిన్నారా మీరు? టైం ఎంత అవుతుందంటే టైం 1:30 అవుతుంది. అసలు బాగా అవుతుంది. చేపలే అనుకున్నాను వాళ్ళ పడలే అనుకోకూడే కాదు తినబుద్ధి కాక ఇంత ముందు వేసిన వాళ్ళు కొంచెం తక్కువ గుడ్లు తెచ్చుకున్నాను మేము ఇప్పుడు కోడి గుడ్లు. నువ్వైతే మంచిగా పిక్నిక్ వచ్చినా అన్నట్టు ఆ ఫ్యామిలీతో పిక్నిక్ వచ్చాము. ఇంతటక్కనైందా ఆసన మంచిగా వస్తాను చిన్నవి కదా కానీ రాసన మంచిగా వస్తాను. కూర్చుంటా ఇప్పుడు తింటాను. పులుసు పోయలేదు ఇంత పులుసు ఎట్లున్నాయి కూర మంచిగా కానీ చేపలు ఎక్కువ పడితే అయిపో. ఒకసారి అనుకో ఫస్ట్ అది కూర్చో సాతికో కూర్చో ఏమంటాను ఏం కాదు ఏమైతుంది నేను తిన్నట్టే పోతాను ఏం కాదు అస్సలు ఉంటుంది రా. నువ్వు తలకాయ తినకున్నా కానీ అన్ని మీకు తాత్పరం ఫస్ట్ టైం అనుక తింటాంది. నేను రియాక్షన్ చూద్దాం. అసలు నాకు అవసరం బాగా సాత్క రావు నాకైతే ముక్కలేకు ఒక ముక్కలు వేసుకో. కష్టపడి పట్టి నువ్వు తినవే వాళ్ళ కామెంట్ లో సాత్క ఒక ముక్కలు వేయాలి ఆయన ఎందుకు వేడి చేస్తారు ఆయన ఎందుకు దగ్గరికి తీయరు ఆమెకి ఎందుకు ముక్కలు వేయాలి. ఒక ముక్క వేసుకో సాత్క ఒక్కటన్నా తింటానా పక్కడ బండిగా ప్లాన్ చేసినట్టున్నారు ఇళ్ళ కోసం. ఎట్లుంది అను చప్ప ఇల్లు కూడా చప్పగా చూస్తాను అంటే గ్రేట్ అని చాప తినే పిచ్చిదానా. ముళ్ళు కూడా నవలే మొత్తం చాపకు చాప చూడు నేను ముక్కెట్ట పెట్టుకుంటా చూడు గిట్ట పెట్టుకోవాలి ముక్క అలవాటు కావాలి అంటే మేము కూడా ఇక ఎట్లుంది సార్ తిన్నావా? ఎట్లుంది చాప తిన ఒకటి నోట్లు వేసుకో. ఎందుకు చేపల కూర లెక్క కత్తలే కదా అంటాను ఎప్పుడైనా తిన్నావా? సంవత్సరానికి కిలో ముళ్ళ 1/2 కిలో ముళ్ళన్న వాడన్నట ఏబి వరం ఉండదు చేప ముళ్ళు. రియాక్షన్ తిను ఇట్ట చేప పెట్టుకోవాలి చూడు ఎట్ట పెట్టుకుంటా నీకు ఇంకొక చేప పెట్టుకోవాలి కూర ఎట్లా నేను చెప్తా ఎట్లుంది చేప ముళ్ళు మంచి టేస్ట్ ఉన్నాయి.
మంచిగా ఉంది ఈ ముళ్ళు ఎందుకు తీసుకో చింతపులుసు బాగా పోయలే నా కడుపు నొస్తుందండి చింతపులుసు ఎంత పోతే అంత కౌసు తక్కువ అవుతుంది కదా సూప్ అయినా పెట్టుకోవచ్చు బాగా. అంతే ఏంటంటే పులుసు ఇంకో. రాదు రాదు ఏంటి రాదు ఏయ్! ఏమనకత్తమ్మా ఇటు దూక సూస్తుంది నేనేమంటాను కొడతాలేదు రాకు అంటున్నా. తలకాయలు వస్తే ఇట్లా నెట్టిన వేసుకో మస్తు అది రుచి తప్పరిగా బాగా రుచి మటన్ తలకాయ కంటే మంచిగా ఉంటుంది గదికే ముక్కలు ఇస్తాను చిన్నటోళ్ళకి చెయ్యి మాకు ఇప్పేసిన ఇప్పుడు ఎప్పుడైనా సంతానైనా కానీ మంచిగా అది రొట్టెలు కావాలి కానీ ఎండి నచ్చు మంచిగా ఉంటాయి సంతానాలు ఇవి ఇవి కూడా మంచి ఎక్కడబ్బా చూసిన ఎంతవరకు పడతలే మనకు ఒక్క పెద్ద చేప కూడా వాళ్ళే గారు ఉన్నాయి చేపలు బాగున్నాయి చిన్న అండంగానే అయితే ఒక్క 20-30 పోతులు ఒక మందే ఒక్కటి కూడా పాపం దగ్గరికి రాలే అన్నీ ఉన్నాయి ఏమైంది పో ఎటు పోతారు పెట్టాలి పో చూస్తా పో కానీ ఒక్కదానికి పాపం అని ఎత్తాం కదా గోని ఎత్తే మళ్ళీ మీరు మాట్లాడుతూ దుంచుకుంటారు. దాన్ని కంట్రోల్ చేయాలి మనం తిన్న వాళ్ళు ఇంత పెట్టిపోదాం అవే తింటే ఇది ఎంత కలిపి నానికి ఒక్క బుక్క తినే ఇది ఒక్క బుక్క మంచి పాప పెట్టకు చంపుతామానే వాళ్ళ కాదెట్టి పెట్టిండు ఫస్ట్ ముద్ద అని పెడితే తినలే అని అచ్చా ఏయ్ నావలే జోలకనే మింగినవా ముళ్ళకు ముళ్ళులే పెట్టిన ఏం కారా ముందు మంచిది సూపర్ పోరి వీళ్ళు కోడిగుడ్లు కొట్టి పోసుకొని తింటాను ఈ మొఖం ఎంత మంచిగా ఉంది అది కానీ తినడు కడుపు నిండా తినడు అదే కాదు పాపం దానికి ఆకలి అవుతుంది కాదు ఇంకా అయిపోయినాయి తిన్నాం అయిపోయింది చదువుతాను ఇక ఏంటంత కోతులకు కూడా తీసినాం ఏంటే పాపం చూస్తాను అప్పటి నుంచి దాని మందని తీసినాం గుర్తు పెట్టుకుంటుంది అది అయిపోయిందా మీ తిండి పొద్దు కలిసిందా ఇంకేంది ఇంకా తిన్నా బుక్ నేనైతే కడుపు నిండా తిన్నా 2:30 అవుతాను కొంచెం ఇలా 4 గ్లాస్ నేను 4 గ్లాసుల కంటే ఎక్కువ తాగేటోళ్ళు వాళ్ళని ఉన్న రకాలు డబ్బంతా ఒకళ్ళు తాగుతారు ఆడళ్ళే తాగుతారు. అంత సీన్ లేదు ఇంకా డబ్బా తేడా పడుతుంది రా మినిమం 5-6 గ్లాసులు తాగుతారు నేను 4 తాగిన అది ఎట్లా పోతుంది మరి నీళ్ళు నీళ్ళు తాగచ్చు ఈ డబ్బా నీళ్ళు తాగుతారా లీటర్ చెంబు మన చెంబు ఉన్నది చూడు ఇంట్లో పెద్దది దాని నిమ్మకాయ అక్క విండుకుంటేనే దాని తాగబుద్ధి అవుతుంది. ఉత్తి నీళ్ళు దానికి గిలాస తాగబుద్ధి కాదు. ఎట్లా కళ్ళు గంత ఎట్లా తాగుతారు కోతికి అన్నం పెట్టా ఇంకొద్దా ఇంకా తినేద్దా పట్టుకోకుండా తిని ఏంగా భయపడతలేదా ఎట్టేంటి చూసిల్లరా నన్ను తెలుసు ఏమన్నారు నాకోసం మేము పెట్టిండ్లు అన్నా మేం తిన్నదానికంటే అది తింటే తృప్తి అనిపిస్తాను. ఇట్లా అడవిలోకి వచ్చినప్పుడు ఏమన్నది ఏవాళ్ళ మీరు పండ్లు అరటి పండ్లు ఏమన్నా మనకు అరటికాయలు పండిన వాళ్ళు అన్ని పట్టుకొద్దాం ఇప్పుడే రైటే కానీ పండినప్పుడు వాళ్ళు ఇటు తెచ్చి అడవిలు ఇడిచి పెట్టుకో ఆడ ఖరాబ్ అయితే వారేసేకంటే అది దాచుకుంటాం అన్ని ఎక్కువ అయితే అవును చూడొద్దు ఆవులు వేసుకుంటాయని తెలుసు ఫస్ట్ అయితే లప్ప మింగింది తినుడు తక్కువ చూసుడే ఇవరి దాకా మనల్ని చూసుకుంటున్నది ఇప్పుడు అటు ఇటు కుట్టాలి కానీ మనం లొల్లి పెట్టుకుంటా ఇస్తారు అక్కడ ఆగని చెప్తే కాదు ప్లేట్ నాకుతాను మంచిగా క్యారెట్ అయినా పట్టుకొని పీకింది క్యారెట్ బావ కడుక్కొని తింటుందా ఇట్లా తింటుందా క్యారెట్ మంచిగా తింటాను అయిపోయింది మంచిగా వచ్చినాం ఇక్కడ అంత వండుకున్నాం తిన్నాం అనిక కూడా ఫస్ట్ టైం తిన్నది ఎట్లున్నాయి చేపలు కూడా ఫస్ట్ టైం తినచ్చు హెల్త్ కావాలంటే హెల్తీ ఉండాలంటే తినచ్చు హెల్త్ కావాలంటే దుడ్డు కావాలంటే చెప్పింది హెల్త్ కావాలంటే చేపలు కూడా తిన్నోళ్ళు ఎట్లా ఎక్కుతాను అబ్బో అమ్మ తిండి అయితే అయిపోయింది కానీ మంచిగా కొంచెం ఎంజాయ్ అనిపించింది కానీ చేపలు బాగా పడితే ఇంకా మస్తు అనిపించు మేము ఇంక ఎంజాయ్ చేస్తాను మీరు మా వీడియోలు చూసుకుంటే ఎంజాయ్ చేస్తాను ఎట్లా అనిపించింది వీడియో నాకైతే మంచిగానే అనిపించింది ఇంకా చేపలు బాగా పడితే కొంచెం మంచిగా అనిపించు కొంచెం ఎగ్జైట్మెంట్గా ఎంటర్టైన్మెంట్గా అనిపించు చేపలు వాళ్ళు అంటే మాకు కూడా ఒక అనుభవం అయింది ఎట్లా పడతాయి ఇవే చిన్న చేపలు కావు ఇవి దొంగ చేపలేనట ఈ రోజు ఇలా అంటే ఓలలు వేసి అవిటికి కూడా అలవాటై తప్పించుకున్నాడు బాగా మోసత్తా ఇప్పుడు ఇంటికి వద్దాను ఇంతే
ఇవాళకైతే ఇది మన ముచ్చట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. ఈ వీడియో ఓలైనా మన వాళ్ళు ఈవినింగ్ చూస్తే వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ ఈవినింగ్. అంతే సత్కా ఏడబెట్టి నీ మ్యూజిక్ నీకు పెట్టినాగా, ఇది ఎందుకు పెట్టి నాకు బొచ్చడి మ్యూజిక్ లెక్తావు కదా. నువ్వు కూడా ఇంకా నా ఎప్పుడు నాకు ఇష్టమైన మ్యూజిక్ అది. ఏంటన్నా వాడదాం పాడదాం చూసి నీకు వాడినా చెప్పు సత్కా ఏడవాడినా మ్యూజిక్ సీన్ చెప్పు మాట్లాడుతుంది. ఫంక్షన్ వీడియో షార్ ఫంక్షన్ అంటే మాట్లాడ షార్ ఫంక్షన్ వాడినా షార్ట్ తీసినప్పుడు చూడు పోయిన వాళ్ళు ఎట్లుంది అది ఎట్లా తీసిన. పాత వీడియోలో మంచిగా అనిపిస్తాయి ఏవైనా కానీ ఇప్పుడు తీసి కొంచెం కానీ ఊరుతుందా అని మరి మన వీడియో అక్షరాలే తోడుగా పడమర ఎరుగని సూర్యుడు నాన్న పున్నమి చాబిలి మా అమ్మ మన అందరి గుండెల సందడిలో